మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండబడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనకు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుని నామము సెలవించుచున్నాడు. ప్రియులారా, విశ్వాసులు అవిశ్వాసంతో కలిసి ఉండకూడదు. ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే చాలా మంది అయితే మనము అవిశ్వాసులతో మాట్లాడకూడదా, మన ఇరుగు పొరుగు వారితో మాట్లాడకూడదా, వారితో మనం స్నేహం చేయకూడదా అంటే దేవుని వాక్యం ఆ విధంగా చెప్పట్లేదండి. దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉందంటే